పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి ఉందని, పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నమస్కారం సార్, నా పేరు రజనీ సార్. వేలేరపాడు మండలం టేకూరు గ్రామం నుంచి వచ్చాం సార్. గోదావరి వచ్చినప్పుడు తాగే నీళ్ళు కూడా గోదావరి అంటే మురికిగా వచ్చే నీళ్ళే తాగుతాం సార్. మేము ఎటైనా వెళ్ళాలన్నా రాకపోకలకి ఇబ్బంది సార్ మాది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు టేకూరులో ఉన్న భూమికి జీలుగుమేలు మండలం రౌతుగూడెంలో భూమి ఇచ్చారు సార్. ఇక్కడ టేకూరులో ఉన్న భూమి ఏమో గోదావరి వచ్చినప్పుడు ఒక పంటే పండించేవాళ్ళం సార్. ఈ రౌతుగూడెంలో ఉన్న భూమి ఇచ్చిన తర్వాత మేము రెండు పంటలు పండిస్తున్నాం సార్. అక్కడే దగ్గరలో ఉన్న రౌతుగూడెం కొత్త కాలనీలోనే మాకు ఇల్లులు కూడా చూపించారండి. ఆ ఇల్లులు చూపించిన తర్వాత ఆ ఇల్లులు చూసాం సార్. అంటే మా ఊరు వాళ్ళందరూ వెళ్ళలేదు కానీ నేనైతే చూసాను సార్. ఇల్లులు బాగున్నాయి సార్, చాలా బాగున్నాయండి. ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చూసినప్పుడు పెయింటింగ్ వేయలేదు సార్, పిల్లర్స్ లేపేసి వదిలేసి ఉన్నారు సార్. పక్కన గడ్డి చెత్త అంత అలా ఉండేది సార్. నేను మొన్న వెళ్ళిన తర్వాత చూస్తే వైట్ సున్నంతో వైట్ పెయింటింగ్ వేసి చక్కగా రెడ్ కలర్ బార్డర్ చక్కగా వేసి మంచి స్పీడ్గా వర్క్ అయితే జరిగింది సార్. ఆ పిల్లలు చదువుకోవడానికి సదుపాయంగా సౌకర్యంగా స్కూల్ కట్టారు సార్. ఇక్కడ పిహెచ్సి కూడా కట్టారు సార్. ఆ పక్కన హైవే ఉన్న ఆసరావుపేట జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు, ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ స్కూల్స్ అన్ని సౌకర్యం ఉన్న ఏరియాలో మాకు కొత్త కాలనీ ఇల్లులు ఇచ్చారు సార్. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం సార్. మాది 45 కౌంటర్లో ఉండేది సార్, 41లో చేర్పించారు. అది మీ దయ సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 45లో ఉంటే 45లోనే అంటే ఫస్ట్ మాదే ముంచుద్ది సార్, మా విలేజే ముంచుద్ది. గోదావరి పట్టణ విలేజ్లకి అమౌంట్ కొట్టేశారు సార్, మాకైతే కొట్టలేదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం, మమ్మల్ని చూసేవాళ్ళు లేరా అనుకునేవాళ్ళం. అది మీ దయ వల్ల ఈరోజు అది జరిగింది సార్. మేము దానికి హ్యాపీగా ఉన్నాం. అందుకు మీకు ధన్యవాదాలు సార్. మాది కోనవరం మండలం సార్, టేకుబోక గ్రామం. మీరు టేకుబోకలో 86లో అడుగుపెట్టారు సార్. టేకుబోకలో 86 గోదావరికి వచ్చారు సార్. మీరు ఈ 2022 గోదావరి సార్ మమ్మల్ని చాలా బీభత్సం చేసింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి పోలారానికి మేము సర్వం త్యాగం చేశాం సార్. కానీ 2020 గోదావరిలో మమ్మల్ని పాతాళాకం తొక్కింది సార్. కనీసం నూనె కానీ బియ్యం కానీ ఎటువంటి సౌకర్యం లేదు సార్. మేము గత ఎంఆర్ఓలకు ఫోన్ చేశాం సార్. అక్కడి నుంచి సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం సార్, రాండి సార్, పలానా హాస్టల్లో ఉన్నాం సార్ అంటే రహదారి లేదు, రావటం కుదరదు, గోదావరి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వస్తాం అని చెప్పి ఎంఆర్ఓలు ఉన్నారు సార్. అప్పుడు మీరు అదే టైంలో బస్సు యాత్ర చేశారు సార్, ఏటపాక నుంచి రేకపల్లి వరకు. ఆ బస్సు యాత్రలో ప్రతి మహిళ చంద్రన్న వస్తున్నాడు, ఏ భరోసా ఇస్తాడు, మనకి న్యాయం జరుగుతుందని రోడ్డమ్మడి పడిగాపులు కాశారు సార్. మీరు చూసారు, అంగుళంకి మీరు ఆగారు సార్. ప్రతి మైలుకి ప్రతి అర మైలుకి ఆకుంటే వెళ్ళారు. విఆర్పురం వెళ్ళాక రైట్ 12 అయింది సార్. ఆ రోజు చెప్పారు మీరు వచ్చేది నేనే ముఖ్యమంత్రిని, మీ అందరికి భరోసా నేను ఇస్తా, నేనున్నాను మీరు భరోసా ఇచ్చారు సార్. అదే ప్రకారంగా R&R అంటే కోనవరం గ్రామాన్ని ఎంపిక చేసుకొని 9 గ్రామాలు తీసుకున్నారు సార్. మీరు 9 గ్రామాల R&R ఇళ్ల సర్వే ఏకవంతం చేసిన ఘనత మీదే సార్. ఎందుకంటే మా PO గారు MRO గారు ఒకటే మాట చెప్తారు, మీరు ఇబ్బంది పడొద్దు, నేనే వస్తాను మీ దగ్గరికి. బాబు గారు ఆదేశాలు ఏంటంటే ప్రజల దగ్గరకు పాలన, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మేమే ఉంటాం అని ముందు చెప్పిన మా ITDPO గారికి ఉదయపూర్వక వందనాలండి. 60 కుటుంబాలు ఉంటాయి సార్. CC రోడ్ అంటే సార్ టేకుబోక గ్రామం, ఇది ఎంగడాపల్లి అంటారు. ఆ 60 ఇల్లులు 45 కాటన్లు పెట్టారు సార్. ఆ ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు సార్. దాన్ని కూడా ఒక ఎంక్వైరీ చేసి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను సార్. అడిగేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసుకోండి, క్రాస్ చెక్ చేసి వాళ్ళు చెప్పినంత కూడా చేసి ఎక్కడ కూడా ఇంజస్టిస్ లేకుండా ప్రాపర్గా చూసుకోండి.
యూ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏమాత్రం అన్యాయం జరగకుండా టోటల్గా క్రాస్ చెక్ చేసి మీకు ఫిజికల్గా మొత్తం డాక్యుమెంటరీ జిఐఎస్ తీసుకోవచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టండి. అవి పెడితే ఎవరేం మాట్లాడరు, అన్నీ కూడా ఆధార్ అథెంటికేషన్ పెట్టి చేయండి. కాదు నువ్వు వాళ్ళకి చెప్పు, ఛాలెంజ్ మీ మారి కాదు ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని గట్టిగా ఛాలెంజ్. ఏం కాదు 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయిద్దా అవదా? జగన్మోహన్ రెడ్డి గారు కోనవరం మండలంలో మీటింగ్ పెట్టి సార్ ప్రాజెక్టులో డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదు, భగవంతుడి దయ అది, కేంద్రం డబ్బులు వస్తే ఇస్తా అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు సార్. అప్పుడు మాకు భయం వేసింది సార్, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిద్దా అవదా, మేము ఇదే గోదావరికి ఇట్లాగే మేము ఇబ్బంది పడాలని ఒక భయం మాకు అందరికీ వచ్చింది సార్. మేము ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దీన్ని పోలవరం ప్రాజెక్టుని ప్రదర్శన తీసుకొని మా నిర్వాసితుల పట్ల మా అందరికీ గతం గవర్నమెంట్ కంటే ఇచ్చిన వాటికంటే ఎక్కువ పెంచి మేము ఫస్ట్లో అనుకున్నాం సార్ ఇల్లు గవర్నమెంట్ కడిచి ఇల్లు తీసుకుందాం అనుకున్నాం సార్. కానీ మా బాధలు మీరు చూసి మళ్ళీ ప్యాకేజీ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్కి ఇంకా డబ్బులు పెంచి ఇచ్చారు సార్. మేమందరం సెల్ఫ్ కన్స్ట్రక్షన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవడం చూసుకున్నాం సార్. మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు ఒక అంటే ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కాటన్ మహాశయుడు పుట్టినరోజు ఈరోజే మీరు వచ్చారు ఇక్కడికి. 223వ జయంతి. ఆయన చూస్తే మే 15, 1803లో జన్మించాడు. ఆయన బ్రిటిష్ వ్యక్తి అయిన ప్రాంతంలో ఉండే సమస్యలు చూసిన తర్వాత, గోదావరి ఉంది, కరువు ఉంది పక్కన, అవి చూసిన తర్వాత ఆయన ఆలోచించి గోదావరి పైన ఆనకట్ట కట్టాలనుకున్నారు. ఇక్కడ వచ్చేదానికి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం దగ్గర కట్టాడు. 44లో ప్రారంభించారు, 52 వరకు అంటే 8 ఏళ్ళు 6 ఏళ్ళు కట్టారు. అదే మాదిరిగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఆనకట్ట 51లో ప్రారంభించి 54లో పూర్తి చేశారు. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఆయన దూరదృష్టి, అటు గోదావరి జిల్లాలు ఇటు కృష్ణా జిల్లా భారతదేశానికి అన్నపూర్ణగా మారాయి. తిండి సమస్య పరిష్కారం అయింది. అంటే నాకు మీ మీద ఒక అభిమానం, కమిట్మెంట్. 7 మండలాలు తెలంగాణలో ఉండేవి. నేను ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పి, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కొత్తగా, ఈ మండలాలు ఆ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తులో పోలవరం కాదు, మీరు మాకు సహాయం చేయాలని నేను గట్టిగా మాట్లాడిన తర్వాత 7 మండలాలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. నాకు అది మనసులో ఉంది. మీరు త్యాగం చేశారు, అప్పుడు కూడా మీరు ఒక్కరు కూడా మాట్లాడలేదు, అందరూ పూర్తిగా సహకరించారు. అందుకే నాకు ఎప్పుడు మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, నాకు ఒక బాధ్యత ఉంది. తప్పకుండా మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 14 నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాను. మొన్న కూడా అదే హామీ ఇచ్చాను. ఒక పార్లమెంటుకు 3 జిల్లాలు ఎక్కడా లేవు మన దేశంలో, ఒక్క మీకే ఉంది. ఒక పక్క ఆ పక్క పార్వతీపురం, ఈ పక్క పాడేరు, ఇంకొక రంపచోడవరం, 3 జిల్లాలు. ఒక గిరిజన నియోజకవర్గం అయినా ఉన్నది బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత, పోలవరం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ కూడా ఒకటే కోరుతున్నాం, ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి అయిపోతుంది. మొన్న కూడా మన వాళ్ళు తీసుకొస్తే ఏం చేసినా మనం దీంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, చివరి వ్యక్తికి న్యాయం చేసే బాధ్యత అభిషేక్ మీరు తీసుకోవాలి. ఎక్కడా ఒక్కరు కూడా నాకు అన్యాయం జరిగిందని ప్రాజెక్టులు చెప్పకూడదు. ఇంతవరకు నా జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక టౌన్షిప్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఏది వచ్చినా త్యాగం చేసేది రైతులు చేస్తారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతానే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడి నుంచి నేరుగా రేపు అన్నీ కానీ సవ్యంగా జరిగితే శ్రీశైలం కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే దీంతోనే గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుంది. నాకు ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో. రంపచోడవరం రోడ్డు వచ్చింది, బాగుందా రోడ్డు? ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్, 12 లేన్. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది తొందరలో మీ దగ్గరనే. ఇది ఖరగ్పూర్కి వెళ్తుంది, అమరావతి నుంచి నేరుగా ఖరగ్పూర్ వరకు వెళ్తుంది, మీ నియోజకవర్గంలో వస్తుంది. అది కూడా వస్తే ఇంకా ఈజీగా అమరావతికి 1:30 గంటకు వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 4 విడతలు నేను వస్తానని మీరు చూస్తే ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేశా. ముందు సంక్రాంతి 2025 జనవరిలో,
ఫస్ట్ ఫేజ్లో 12,359 మంది బెనిఫిషరీస్కి ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల 64 లక్షలు ఆ రోజు డిస్పర్స్ చేశాం. ఆర్ ఎంటైటిల్మెంట్స్ కూడా 453.34 కోట్లు ఇచ్చాం. ఆర్ కాలనీస్ కూడా 145.91 కోట్లు ఇచ్చాం. ఇందులో ఆర్ ఎంటైటిల్మెంట్ 453.34 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్ 198.39 కోట్లు, వీడికి ఇచ్చింది మాత్రం 149 కోట్లు ఇచ్చాం. దీపావళి రెండోసారి అక్టోబర్ 2025లో ఈసారి హైయెస్ట్ నెంబరు బెనిఫిషరీస్ కవర్ చేసాం. 12,818 కవర్ చేశాం. ఇంకొక పక్క హైయెస్ట్ ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ కూడా 911.65 లక్షలు ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ స్పెండింగ్ కూడా ఆ రోజు 778.75 కోట్లు, 72 కోట్లు ఇచ్చాం. అడిషనల్ సపోర్ట్ త్రూ ఆర్ ఎంటైటిల్మెంట్కి 31.35 లక్షలు, ఆర్ కాలనీస్కి 101.58 కోట్లు ఇచ్చాం. మీరు నెక్స్ట్ ఫెస్టివల్ ఉగాదికి మళ్ళీ ఇచ్చాం. ఉగాదిలో మీరు చూస్తే 1912 మందికి ఇచ్చాం. 226.61 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ 141.8 కోట్లు ఇచ్చేసాం. అదే మరి సప్లిమెంటరీ ఆర్ కూడా సపోర్ట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మే, ఈరోజు పండుగ లేదు కానీ కాటన్ పుట్టినరోజు కాబట్టి అది కూడా ఈరోజు అంటే ఒకసారి మంచి పనికి కూడా మంచి రోజు కలిసి వస్తూ ఉంటుంది. ఈరోజు 2,847 మందికి ఇచ్చాం. 306.61 కోట్లు ఇచ్చాం. ఇందులో 155.02 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 83.15 ఆర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదైతే త్యాగం చేసిన రైతులకు ఎక్కడా ఇబ్బంది జరగకూడదని నా థియరీ. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్. మీరు భూమి ఇస్తున్నారు, మిమ్మల్ని ఆదుకోవాలి. మీ క్యారియర్ కూడా, మీ భవిష్యత్తు కూడా భరోసా ఇచ్చినప్పుడే మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. డెఫినెట్గా నేను గుర్తుపెట్టుకొని పోలవరం జిల్లా, అదే మరి పోలవరం నిర్వాసితులకి ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఎప్పుడైనా సరే మీకు న్యాయం చేయడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి ఆ అమ్మాయి చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, ఆదుకోకుండా, వరదలు వస్తే కనీసం ప్రభుత్వం స్పందించిన రోజు. ఇప్పుడు వరద వచ్చినా, కష్టాలు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నా. ఎక్కడ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నాకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా నేను తీసుకుంటున్నా, అవి చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. అది నా కమిట్మెంట్. అది చేస్తాను. అంత లోపల మీకు కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, అభిషేక్ మళ్ళీ చెప్తానని, మీరు మీ సెక్రటరీ గారు ఇద్దరు కలిసి మీరంతా డిపార్ట్మెంటు ప్రాజెక్ట్ డైరెక్టర్ అంతా ఎక్కడ ఇబ్బంది లేకుండా యూ ఎస్టాబ్లిష్ పూర్తి డాక్యుమెంట్. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో మాట్లాడతా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతా. ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసే బాధ్యత మంది. యూ బీ క్లియర్ అన్ దాట్.